హలో గైస్, మీకు గనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 48 స్టార్టింగ్లో మనం లూఫీని చూస్తాం. లూఫీ ఫైనల్లీ ట్రావెల్ చేసిన తర్వాత లాక్డౌన్కి వచ్చేసింటారు. అండ్ ఆ లాక్డౌన్ బోర్డు చూసిన తర్వాత నామి అంటుంది ఈ లాక్డౌన్ ఫేమస్ షాపింగ్కి, సో మీరు ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇది తర్వాత ఊసాప్ అంటాడు, నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి నాకు చాలా సామాన్లు కావాలా, సో నేను ఇక్కడే కొనుక్కుంటా అని చెప్పేసి అప్పుడు సాంజి అంటాడు, నేను వంట చేసేదాని దగ్గర నాకు చాలా సామాన్లు కావాలి. అప్పుడు మనం జోరో చూస్తాం. జోరో కూడా అనుకుంటాడు నేను కూడా కొత్తగా 2 కత్తులు కొనాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అప్పుడు నామి చూసిన తర్వాత అంటుంది, జోరో నీ దగ్గర డబ్బులు లేకుండా నో ప్రాబ్లం, నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ అక్కడ నుంచి పరిగెత్తు అంటుంటాడు, మీకు ఏం కావాలో కొనుక్కోండి, నేను మాత్రం ఇక్కడ గోల్డ్ రాజర్ ఎక్కడైతే చనిపోయాడో ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెళ్తుంటాడు. బట్ ఊసాప్ ఆపడానికి ట్రై చేసినా మన లూఫీ ఆగాడు, కంటిన్యూస్ గా అలాగే పరిగెత్తుంటాడు ఫ్రంట్ సైడ్. అప్పుడు మనవాడు అనుకుంటుంటాడు గోల్డ్ రాజర్ ఇక్కడే పుట్టాడు అండ్ ఇక్కడే చనిపోయినాడు అండ్ ఇక్కడ చుట్టుపక్కల తిరగడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామి సైడ్. నామి ఒక షాప్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న షాప్ లోనే డ్రెస్సులన్నీ తీసుకొని ట్రై చేస్తుండే. అప్పుడే మనం చూసాం నామి ఎన్ని డ్రెస్సులు ట్రై చేసి చూసింది అని చెప్పేసి అప్పుడు మేనేజర్ అంటాడు, మేడం మీకు ఈ డ్రెస్సులన్నీ ప్యాక్ చేయమంటారని చెప్పేసి అప్పుడు మన నామి ఆ షాప్ నుంచి వెళ్తూ ఉంటుంది, లేదు లేదు నేను జస్ట్ చూడడానికి వచ్చానని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ మేనేజర్ కి మొత్తం మొబ్బిడిసిపోతుంది. అప్పుడే మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది సాంజి సైడ్. సాంజి ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు చూస్తా అనుకుంటారు, అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ టౌన్ లో అందరూ బాగున్నారని చెప్పేసి మనోడు నవ్వుకుంటుంటాడు మెల్లగా. దాని తర్వాత కొంచెం ముందరకు పోయిన తర్వాత మన సాంజి ఒక లేడీ కనబడుతుంది. ఆ లేడీని చూసిన తర్వాత మన సాంజి అనుకుంటున్నాడు, నేను ఈ టౌన్ లో చూసిన అందరి లేడీల కంటే ఈ లేడీనే చాలా బాగుంది అని చెప్పేసి. ఈ లేడీని మీరు గుర్తుపట్టారు లేదో, మన బగ్గిని కాపాడినది ఈ లేడీనే. అప్పుడు మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఊసాప్ సైడ్. ఊసాప్ వెపన్స్ కొందామని చెప్పేసి ఒక వెపన్ షాప్ లోకి వచ్చింటాడు అండ్ ఊసాప్ చూసిన వెంటనే ఆ షాప్ మేనేజర్ ఒక గన్ తీసుకుని వచ్చి అంటారు, మీరు చాలా అందంగా ఉన్నారు, ఈ గన్ కొనుక్కొని చూడండి, మీరు ఇంకా అందంగా ఉన్నారు, ఎందుకంటే ఈ గన్ గోల్డ్ రాజర్ ఫేవరెట్, మీరు కనుక ఉంటే మీరు డిస్కౌంట్ లో ఇచ్చేస్తాం మీకు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, నా అందం మీద నాకే డౌట్ ఉందిలే కానీ ఈ గన్ను కావాలంటే నేను మళ్ళీ కొంటాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఆ లాక్డౌన్ లోని ఒక నేవీ ఆఫీస్ సైడ్. ఆ నేవీ ఆఫీస్ లో సడన్ గా ఒక ఫ్యాక్స్ వచ్చింటది. ఆ ఫ్యాక్స్ లో ఒక వాంటెడ్ పోస్టర్ వచ్చింది అనమాట. ఆ వాంటెడ్ పోస్టర్ తీసుకొచ్చి ఒక సోల్జర్ ఆ నేవీ ఆఫీస్ కెప్టెన్ దగ్గరకు వచ్చేసి అంటున్నాడు, కెప్టెన్ ఇప్పుడే మనకు ఒక వాంటెడ్ పోస్టర్ వచ్చింది, ఆ వాంటెడ్ పోస్టర్ లోని పర్సన్ చాలా డేంజరస్ అంట, వాని పేరు మంకీ డి లూఫీ అండ్ వానికి 30 మిలియన్ బేరీస్ బౌంటీ ఉంది అండ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే అంత డేంజరస్ పైరేట్ ఇప్పుడే లాక్డౌన్ లోకి ఎంటర్ అయినాడంట, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఆ కెప్టెన్ ని. ఈ కెప్టెన్ పేరు స్మోకర్ అన్నమాట. ఆ స్మోకర్ అంటాడు, వాడు నాతో జాగ్రత్తగా ఉండాలో నేను వానితో జాగ్రత్తగా ఉండాలో వాడిని కలిసిన తర్వాత నీకే తెలిసిపోతుంది కానీ ఇవన్నీ కాదు, మ్యాటర్ ఎందుకు చెప్పని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇంకో సోల్జర్ వచ్చేసి అంటాడు, సార్ ఇప్పుడే మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవడో కొత్త పైరేట్ మన లాక్డౌన్ లోకి వచ్చేసి ఇక్కడ ఉండేటోళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారని సార్ అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత స్మోకర్ అంటాడు, సరేలే వాడిని నేను చూసుకుంటాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఒక చిన్న పాప సైడ్. చిన్న పాప 3 ఐస్ క్రీమ్ కోల్ తీసుకొని అవన్నీ తిందామని చెప్పేసి చాలా హ్యాపీగా ముందరికి వెళ్తుంటది. బట్ సడన్ గా ఏదో కాలు అడ్డం వచ్చేసి ఆ 3 ఐస్ క్రీమ్ కోన్లు ఆ కాలకు తగులుతాయి. అప్పుడే మనం చూస్తాం ఆ కాలు ఇంకెవరిదో కాదు మన స్మోకర్ది అని చెప్పేసి. స్మోకర్ ఐస్ ఏదో చల్లగా తగలడంతో కాలు కింది సైడ్ చూస్తాడు. అప్పుడే ఆ పిల్ల ఏడడం చూస్తాడు అండ్ ఆ పిల్ల ఏడుస్తూ అంటుంది ఐస్ క్రీమ్ అని. అది విన్న తర్వాత స్మోకర్ తన చేతిని మెల్లగా ఆ పాప సైడ్ తీసుకొస్తుంటాడు. ఇది చూసిన తర్వాత ఆ పాప డాడీ వెనకలో ఉన్న ఆ పాప డాడీ గట్టిగా అరుస్తూ అంటాడు, సారీ సార్ తప్పు మాదే, ఆ పాపను ఏం చేద్దని చెప్పేసి. అప్పుడు మన స్మోకర్ ఆ పాప తల మీద చేయి పెట్టేసి అండ్ ఇంకో చేతిలో డబ్బులు పెట్టేసి పొరపాటున నా ప్యాంట్స్ ని ఐస్ క్రీమ్ తినేసి ఇంకో ఐస్ క్రీమ్ కొనుక్కోని చెప్పేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. దాని తర్వాత మన స్మోకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇది చూసిన తర్వాత ఆ పాప థ్యాంక్స్ అంకుల్ అని చెప్పేసి అక్కడ నుంచి ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అయితే ఒక పైరేట్ సైడ్. ఈ పైరేట్ అన్నమాట అక్కడ ఉండే వాళ్ళందరినీ బెదిరించి అక్కడ ఉండే డబ్బులన్నీ దొంగిలిస్తానేది. అప్పుడు మనం చూస్తాం ఆ పైరేట్ కు క్రూ ఉంటుంది, ఆ క్రూ ఆర్డర్ ఇస్తుంటాడు, వెంటనే వెళ్ళి ఇక్కడ ఉండే వాళ్ళందరూ డబ్బులు అన్ని దొంగిలించమని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి స్మోకర్ వచ్చేసింటాడు అండ్ ఆ పైరేట్ ని చూసిన తర్వాత స్మోకర్ అంటుంటాడు, ఏంటి నువ్వేనా మంకీ డి లూఫీ అంటే నీ కంపల్సరీ శిక్ష పడాల్సినదే అని చెప్పేసి ఇంకా ముందుకు వస్తుంటాడు ఆ పైరేట్ ని పట్టుకోవడానికి. అండ్ స్మోకర్ ముందుకు రావడం చూసిన తర్వాత ఈ పైరేట్ చాలా భయపడుతుంటాడు అండ్ అంటుంటాడు, నువ్వు ఆ పొగను అలా ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామి సైడ్. నామి ఇంకో డ్రెస్సులు కొనడానికి ఇంకా వేరే బట్టల షాప్ లోకి వచ్చింటది. అప్పుడే ఆ షాప్ ఓనర్ అంటుంది, మా లాక్డౌన్ లో కెప్టెన్ స్మోకర్ అని చెప్పేసి చాలా మంచి వ్యక్తి ఉన్నాడు, అది ఎంత మంచి వ్యక్తో అంత చాలా స్ట్రాంగ్ వ్యక్తి, అతను ఇక్కడ ఉండే పైరేట్లందరినీ చాలా తొందరగా పట్టేసుకుంటాడని చెప్పేసి ఒక రూమర్ ఉంది. అండ్ దాంతో పాటు ఇంకో రూమర్ ఉంది ఏంటంటే కెప్టెన్ స్మోకర్ ఒక డెవల్ ఫ్రూట్ పవర్ తినాడని, అప్పటి నుంచి తన దగ్గర డెవల్ ఫ్రూట్ పవర్స్ వచ్చేసాయని చెప్పేసి. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది స్మోకర్ దగ్గర. స్మోకర్ చుట్టుపక్కల చాలా పొగ ఉంటుంది అండ్ మనం ఇప్పుడు చూస్తాం అక్కడ ఉండే పైరేట్లందరినీ స్మోకర్ చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా ఓడించింటాడు. అండ్ అది చూసిన తర్వాత వెనకాల నుంచి ఒక సోల్జర్ అంటాడు, సార్ నేను అస్సలు అనుకోలే ఈ మంకీ డి లూఫీ ఇంత వీక్ ఉంటాడు, అంత ఈజీగా ఓడిపోతాడని చెప్పేసి. ఇది తర్వాత స్మోకర్ అంటాడు, 100% గ్యారెంటీ చెప్తా ఈడైతే మంకీ డి లూఫీ కాదు, వాడు అంత వీక్ అయితే ఉన్నాడని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ అక్కడ ఇక్కడ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు అండ్ అలా వెతుకుతూ కెప్టెన్ స్మోకర్ దగ్గరకు వచ్చేసి అడుగుతాడు, నీకేమైనా తెలుసా ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి ఎక్కడ శిక్షలు వేస్తారో అండ్ ఆ శిక్షలు వేసే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇది తర్వాత స్మోకర్ అంటాడు, ఆ ప్లాట్ఫామ్ గురించి నీకెందుకు, నువ్వు ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పేసి. అప్పుడు మన లూఫీ అంటాడు, నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ ఎక్కడ చనిపోయినాడో అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి. అండ్ సడన్ గా ఈ మాటలు వినేసరికి కెప్టెన్ స్మోకర్ కొంచెం షాక్ అయ్యి అంటాడు, నో ప్రాబ్లం నేను చూపిస్తా. అప్పుడు లూఫీ అంటాడు, థ్యాంక్స్, అయితే ఏ సైడ్ ఇంతకు ఆ ప్లాట్ఫామ్ అని చెప్పేసి
చెప్పేసి అప్పుడు మన స్మోకర్ అంటాడు ఈ పొగ అంటే ఈ సిగరెట్ నుంచి వచ్చే పొగ ఏ సైడ్ అయితే వెళ్తాడో ఆ పొగను ఫాలోగా నువ్వు ఆ ప్లాట్ఫామ్ దగ్గర చేరిపోతావు అని చెప్పేసి అని వెంటనే మన లూఫీ ఆ పొగను ఫాలో అయితే వెళ్ళిపోతాడు. అండ్ లూఫీని వెళ్ళడం చూసిన తర్వాత మన స్మోకర్ అనుకుంటుంటాడు ఈ పిల్లగాడు చాలా విచిత్రంగా ఉన్నాడు, వీని చూసిన తర్వాత నాకు ఎవరో గుర్తుకొస్తానా అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే అక్కడ సీన్ షిఫ్ట్ అయితే మళ్ళీ జోరో సైడ్. జోరో ఒక షాప్ లో తనకు నచ్చిన కత్తులను చూస్తుంటాడు. అవి చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు ఏందిరా అసలుకి నేను 2 కత్తులు కొనాలా, ఇది ఒక కత్తే 5 లక్షలు ఉంది, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. అండ్ నామిని అడుగుదాం అనుకుంటే నామి ఇవ్వడం అయితే ఇస్తుంది కానీ మళ్ళీ 3 రెట్లు రిటర్న్ ఇవ్వాలంటది, అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మన జోరో అటు ఇటు చూస్తుంటే చాలా మంది గుమిగూడిన ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ గుమిగూడిన ప్లేస్ ఎందుకంటే ఒక అమ్మాయిని ఇద్దరు పైరెట్లు అటాక్ చేసి చంపేద్దామని చెప్పేసి చాలా ఫాస్ట్ గా ఆ అమ్మాయి సైడ్ వెళ్తుంటారు. ఇది చూసిన తర్వాత మన జోరో కత్తి తీసేసి ఆ అమ్మాయిని కాపాడదామని చెప్పేసి చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. బట్ అప్పుడే వస్తుంది స్టోరీ ట్విస్ట్, ఎందుకంటే ఆ అమ్మాయి ఒక కత్తి తీస్తుంది, ఆ ఇద్దరు పైరెట్లని ఈజీగా ఓడిచేస్తుంది. అది చూసిన తర్వాత మన జోరో కొంచెం షాక్ అయ్యి మధ్యలోనే అయిపోతాడు. అప్పుడే మనం ఆ అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ఓడిపించేసి అక్కడే చూస్తూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది, బట్ కార్ స్లిప్ అయ్యి అక్కడే కింద పడుతుంది. దాని తర్వాత ఆ అమ్మాయి గ్లాసెస్ పక్కన పడతాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయికి చాలా ఎక్కువ సైట్ ఉందని చెప్పేసి, అందుకే అద్దాలు లేకుండా ఏం చేయలేదని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మన జోరో అద్దాలు తీసుకొచ్చి అమ్మాయి దగ్గరికి ఇద్దాం అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ అమ్మాయి ఫేస్ చూసేస్తాడు అద్దాలు ఇద్దామని చెప్పేసి. చూసిన తర్వాత వెంటనే చాలా ఎక్కువ షాక్ అయిపోతాడు, ఎందుకంటే మన జోరో చిన్నప్పుడు ఫ్రెండ్ క్వీనా ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది. అదే షాక్ లో మన జోరో ఆ అద్దాలు గట్టిగా పట్టుకుని పిసికేస్తాడు, దాని వల్ల అద్దాలు ముక్కలు అయిపోతాయి. అది చూసిన తర్వాత ఆ అమ్మాయి షాక్ అయి ఉంటుంది, నువ్వు నా గ్లాసెస్ పాలు కొట్టావు, అందుకే నువ్వు ఇప్పుడు నా గ్లాసెస్ కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో షాక్ అయి అంటాడు, ఏంటి నా కొత్త స్వాట్స్ కొనుక్కోనికే డబ్బులు లేవు, ఈ అమ్మాయి గ్లాసెస్ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక డార్క్ గా ఉండే చిన్న సందులోకి. అండ్ ఆ సందులోకి మన లూఫీ వచ్చేసింటాడు, ఎందుకంటే ఆ స్మోకర్ పొగ చుట్టుపక్కల తిరుగుతుంటది కాబట్టి మనోడు తప్పిపోయింటాడు. సో అక్కడ ఇక్కడ వచ్చేసి చూస్తూ అనుకుంటుంటాడు, ఆ పొగను ఫాలో అయితే నేను గోల్డ్ రాజర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేస్తాను అనుకున్నా కానీ ఎక్కడికి పడితే అక్కడ వచ్చేసాను అని చెప్పేసి అక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నాడు. అప్పుడే మన లూఫీకి గోల్డ్ రాజర్ అనే పేరు ఉన్న ఒక బార్ కనపడుతుంది. అది చూసిన తర్వాత ఆ బార్ లో వెళ్ళి అడుగుదాంలే అని చెప్పేసి ఎక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పేసి బార్ లోకి వెళ్తాడు. బార్ లోకి వెళ్తే అక్కడ ఒక ముసలాయన ఉంటాడు, ముసలాయన తప్ప అక్కడ ఎవ్వరు ఉండరు. అండ్ అక్కడ స్కల్గున్ ఉంటది. అండ్ అది చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఏంటి ఈ బార్ ఓనర్ మీరేనా, బట్ ఇక్కడ ఒక అడుగున కస్టమర్ లేడేంటి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ బార్ ఓనర్ అంటాడు, ఇక్కడ ఈ బార్ లోకి కస్టమర్లను రప్పించుకోవాలనుకుంటే చాలా ఈజీగా రప్పించుకోగలుగుతా, కానీ నాకు ఎవరిని సర్వ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, సో అందుకే నేను ప్రశాంతంగా ఇక్కడే కూర్చున్నా ఎవరు లేకపోయినా గానీ అని చెప్పేసి అంటాడు. అప్పుడు మన లూఫీ అంటాడు, సరే బార్ ఓనర్ అవన్నీ నాకు ఎందుకులే గానీ ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ గురించి వెతుకుతున్నా, రాజ్యాన్ని ఎగ్జిక్యూట్ ఎక్కడైతే చేశారో అక్కడ దాని గురించి, కానీ అది నాకు దొరకట్లేదు, సో నువ్వు ఏమని చెప్పగలుగుతావు అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ పక్కన ఒక స్కల్ ను చూస్తాడు. ఆ పుర్రెని చూసిన తర్వాత మన లూఫీ అడుగుతాడు, ఈ పుర్రె ఎవరిది అండ్ ఈ పుర్రె ఈ బార్ లో నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బార్ ఓనర్ అంటాడు, ఈ పుర్రె వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది, ఎందుకంటే ఈ పుర్రె ఓనర్ ఒక చాలా ఫేమస్ పైరెట్ అంటారు. అండ్ అతను ఫామ్ లో ఉన్నప్పుడు చాలా మంది పైరెట్లను చంపేసి తన బౌంటీని క్లెయిమ్ చేసుకున్నాడు. ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అయ్యి అంటాడు, మరి అంత ఘోరమైన అంత పవర్ఫుల్ వ్యక్తిని ఎవరు చంపారని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ బార్ ఓనర్ నవ్వుతూ అంటాడు, ఇంకెవరు గోల్డ్ రాజర్, అందరినీ చంపినట్లే ఆ పైరెట్ అంటారు గోల్డ్ రాజర్ కూడా చంపేసి బౌంటీని క్లెయిమ్ చేసుకుందామని వచ్చాడు. కానీ దాని తర్వాత గోల్డ్ రాజర్ ఒకే ఒక స్ట్రైక్ దాని వల్ల ఈ పుర్రెలో బొక్కబడింది. దాని తర్వాత అంత ఫేమస్ పైరెట్ అంటారు ఒకే ఒక ఏడుతో గోల్డ్ రాజర్ చేతిలో ఇదే బార్ లో ఇక్కడే చనిపోయాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ ఎక్సైట్ అవుతాడు, ఏంటి గోల్డ్ రాజర్ ఇక్కడికి వచ్చేటోడు ఈ బార్ లోకి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ బార్ ఓనర్ అనేటోడు జస్ట్ గోల్డ్ రాజర్ ఇక్కడికి వచ్చేటోడు కాదు, బట్ ఇక్కడ ఉండే ఫుడ్ గానీ ఇక్కడ ఉండే రమ్ గానీ గోల్డ్ రాజర్ కి చాలా ఇష్టం. ఇది విన్న తర్వాత మన లూఫీ ఎక్సైట్ అవుతాడు, ఎస్ ఇంకా చెప్పు గోల్డ్ రాజర్ గురించి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ బార్ ఓనర్ ఇంకా ఎక్సైట్ అయ్యి అంటాడు, అప్పట్లో అంటే చాలా సంవత్సరాల క్రితం గ్రాండ్ లైన్ పేరు చెప్తేనే చాలా మంది పైరెట్లు వణికేటోళ్ళు, కానీ గోల్డ్ రాజర్ మాత్రం వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్, ఎందుకంటే అతను ఒకటే గ్రాండ్ లైన్ అంటే అస్సలు భయపడేటోడు కాదు. మనోడు భయపడడం వదిలేసి మనోడు ఇంకా ఎక్సైట్ అయ్యేటోడు ఆ గ్రాండ్ లైన్ కి వెళ్ళేదానికి. కానీ నిజం చెప్పాలంటే అందరూ ఎందుకు భయపడతారో ఎంత భయపడతారో ఆ గ్రాండ్ లైన్ అంత డేంజరస్ ప్లేస్, అక్కడికి వెళ్ళినటోళ్ళు అప్పటి వరకు ఎవరు తిరిగి రాలే. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతాయి ఫ్లాష్ బ్యాక్ లో ఈ గోల్డ్ రాజర్ అనే బార్ లో చాలా మంది కస్టమర్స్ వచ్చేసి మందు తాగుతుంటారు. అప్పుడే మనం చూస్తాం ఈ బార్ ఓనర్ అప్పుడు జస్ట్ సర్వర్ మాత్రమే అన్నమాట. అప్పుడు ఈ సర్వర్ ఒక రమ్ము తీసుకుపోయి గోల్డ్ రాజర్ కి ఇచ్చేసి అంటాడు, ఇదిగో మీకు ఇష్టమైన రమ్ము అని చెప్పేసి. అండ్ ఆ రమ్ము తాగిన తర్వాత గోల్డ్ రాజర్ అంటాడు, ఎస్ ఇది నాకు ఇష్టమైన రమ్ము, అందుకే ఇంకా చాలా బయట స్నోను ఒక పెద్ద డ్రమ్ లో ఈ రమ్ము వచ్చేసి నాకు షిప్ లో డాక్ చేయి, దాని తర్వాత నేను డబ్బులు పే చేస్తాను అని చెప్పేసి అంటుంటాడు, ఎందుకంటే నేను రేపే గ్రాండ్ లైన్ కి వెళ్ళాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ సర్వర్ శాఖ అంటాడు, ఏంటి గ్రాండ్ లైన్ కి వెళ్తున్నావు, నేను విన్నా గ్రాండ్ లైన్ చాలా డేంజరస్ ప్లేస్ అంట, అక్కడికి వెళ్ళిన రోజులు ఇప్పటి వరకు ఎవరు తిరిగి రాలేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత గోల్డ్ రాజర్ జస్ట్ నవ్వుతూ అనేవాడు, అందుకే నేను గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సర్వర్ శాఖ అయ్యాడు. అప్పుడు ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు ఆ బార్ ఓనర్ అంటుంటాడు, ఇవన్నీ తీసుకున్న తర్వాత గ్రాండ్ లైన్ కి వెళ్ళాడు గోల్డ్ రాజర్. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ చరిత్ర సృష్టించాడు, అది 22 సంవత్సరాల క్రితం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ గ్రాండ్ లైన్ కి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాతనే గోల్డ్ రాజర్ ఆ గ్రాండ్ లైన్ మొత్తం కాంకర్ చేసినాడు. దాని తర్వాత కింగ్ ఆఫ్ ది పైరెట్ అయిపోయినాడు. అండ్ దాని తర్వాత అందరికి అర్థమైపోయింది గోల్డ్ రాజర్ ఒక మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి. దాని తర్వాత
నుంచి అందరూ తను పైరేట్ కింగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, బార్ ఓనర్ నిజం చెప్పాలంటే నేను కూడా గ్రాండ్ లైన్ కి వెళ్తున్నా, వన్ పీస్ సంపాదించి నెక్స్ట్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యేదానికి అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత బార్ ఓనర్ ఒకసారి షాకింగ్ గా లూఫీ సైడ్ చూస్తాడు. ఎందుకంటే 22 సంవత్సరాల క్రితం రాజర్ అక్కడ కూర్చొని ఎంత కాన్ఫిడెంట్ గా అయితే ఏ మాటలు అయితే చెప్పింటాడు ఎగ్జాక్ట్లీ అదే కాన్ఫిడెన్స్ అవే మాటలు మన లూఫీ రోజు చెప్పింటాడు కాబట్టి అందుకే ఈ బార్ ఓనర్ కి ఇప్పటికి మన లూఫీని చూస్తా అంటే ఎప్పుడో గోల్డ్ రాజర్ చూసినట్టు ఉంటది. అందుకే మనోడు షాక్ అయి అంటాడు. దాని తర్వాత మన లూఫీని చూసిన తర్వాత ఆ బార్ ఓనర్ అంటాడు, పిల్లోడా నువ్వు చెప్పినంత ఈజీ కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే గ్రాండ్ లైన్ కి వెళ్ళిన తర్వాత నీకు చాలా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను ఎదుర్కొని నువ్వు జయించిన తర్వాతనే నువ్వు పైరేట్ కింగ్ అయ్యేది అని చెప్పేసి అంటుంటాడు. దాని తర్వాత అక్కడ రమ్ బాటిల్ తీసుకొని అంటాడు, పిల్లోడా నీ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే నీకు ఫ్రీగా రమ్ పోస్తా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, నేను రమ్ము తాగను, అసలు నేను మందే తాగని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ బార్ ఓనర్ నవ్వుతూ అంటాడు, ఏంటి నువ్వు ఒక పైరేట్ అయినప్పటికీ మందు తాగవా, అయినా నో ప్రాబ్లం లే, నా దగ్గర పాలు ఉన్నాయని చెప్పేసి ఒక గ్లాస్ పాలు మన లూఫీకి పోస్తాడు. అండ్ ఇంకో గ్లాస్ పాలు ఆ బార్ ఓనరే తాగుతాడు. అండ్ అలాగే ఆ పాలు తాగిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మన లూఫీకి ఫైనల్లీ బార్ ఓనర్ ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ అడ్రస్ చెప్పేస్తాడు. అందువల్ల మన లూఫీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ లూఫీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మన స్మోకర్ అక్కడికి వచ్చేసి అంటాడు, ఏంటి బార్ ఓనర్ ఎలా ఉన్నావని చెప్పేసి. దాని తర్వాత మన స్మోకర్ ఆ పక్కన ఉండే 2 గ్లాసులు చూస్తాడు. ఆ గ్లాసులు చూసిన తర్వాత బార్ ఓనర్ అడుగుతాడు, ఏంటి బార్ ఓనర్ ఈ రోజు నీకు షాప్ లోకి ఎవడో కస్టమర్ వచ్చినట్టున్నాడు అని చెప్పేసి. ఇది తర్వాత బార్ ఓనర్ అంటాడు, ఎవడో పిల్లోడు వచ్చాడు తప్పిపోయి అని చెప్పేసి, బట్ నీకేం కావాలంటాడు. ఇది తర్వాత స్మోకర్ అంటాడు, ఆ గోల్డ్ రాజర్ ఇంతకుముందు తాగే రమ్మే నాకు కావాలని చెప్పేసి. అండ్ రోజులా కాకుండా ఆ రమ్ముని ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఫిక్స్ చేయి, ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను, ఈ రోజు ఈ చరిత్రలోనే ఎవరు మర్చిపోలేరు, ఎందుకంటే ఈ రోజే ఈ లాక్ డౌన్ లో 22 సంవత్సరాల క్రితం గోల్డ్ రాజర్ ని మరణశిక్ష వేసినది. అండ్ ఆ రోజు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనకి ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. లూఫీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ చూస్తుంటాడు ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ కోసం. అప్పుడు మనం స్మోకర్ చూస్తాం. స్మోకర్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు, నేను చిన్నప్పుడు ఇదే లాక్ డౌన్ లో పుట్టాను అండ్ ఇక్కడే పెరిగాను. అండ్ నా చిన్నప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగింది, ఆ సంఘటన గోల్డ్ రాజర్ ఎగ్జిక్యూషన్. అండ్ ఆ రోజు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎందుకంటే నా కళ్ళ ముందే గోల్డ్ రాజర్ ని చాలా మంది సోల్జర్స్ మరణశిక్ష వేసేదానికి ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ సైడ్ తీసుకువెళ్తుండ్రు. ఆ రోజు నేను చూసా గోల్డ్ రాజర్ చుట్టుపక్కల అంతమంది సోల్జర్స్ ఉన్నా, లేకపోతే గోల్డ్ రాజర్ చేతికి అంత పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నాయి, కానీ గోల్డ్ రాజర్ కళ్ళలో మాత్రం 1% కూడా భయం కనపడలేదు. అండ్ అంత గొప్ప వ్యక్తి పైరేట్ల కింగ్ ను చనిపోవడం చూడడానికి అక్కడ చాలా మంది లాక్ డౌన్ ప్రజలే కాకుండా చాలా ఊర్ల నుంచి ప్రజలు వచ్చి చూస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం గోల్డ్ రాజర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీద తీసుకువెళ్తారు. అప్పుడు నేను ఒక విచిత్రం చూసే, గోల్డ్ రాజర్ ముందర నిలబడడానికి కూడా అర్హత లేని సైనికులు, మామూలు సైనికులు గోల్డ్ రాజర్ ని మరణశిక్ష వేసేదానికి తీసుకొచ్చారు. అప్పుడు గోల్డ్ రాజర్ అడుగుతాడు, నేను ఈ సంఖ్యలు లేకుండా చనిపోవాలనుకుంటున్నా, సో ఈ సంఖ్యలు తీసేయండి అని చెప్పేసి. బట్ ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీద సోల్జర్స్ అంటారు, మాకు ఆ పర్మిషన్ లేదు సార్ అని చెప్పేసి. బట్ నిజానికి గోల్డ్ రాజర్ తలుచుకుంటే ఆ పెద్ద పెద్ద సంఖ్యలను కూడా చిన్న చిన్న పుల్లలాగా తుంచేస్తాడు. బట్ దాని తర్వాత కూడా గోల్డ్ రాజర్ అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాడు. అండ్ అదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే ప్రజలందరూ షాక్ అయ్యి అండ్ చాలా చెమటలు కూడా పడుతుంటది వాళ్ళకి, ఎందుకంటే నిజానికి గోల్డ్ రాజర్ తలుచుకుంటే అక్కడ ఏమైనా జరగచ్చు కాబట్టి. అండ్ అప్పుడే అక్కడ ఉండే ఒక ప్రజలలో ఒకడు అడుగుతాడు, గోల్డ్ రాజర్ నువ్వు చనిపోయేటప్పుడు నీ డబ్బును తీసుకొని వెళ్ళలేవు కదా, సో నువ్వు దాచిపెట్టుకున్న డబ్బు అంతా అంటే నువ్వు అంటావు కదా దాని పేరు వన్ పీస్ అని, ఆ వన్ పీస్ ఎక్కడ ఉందని చెప్పేసి. ఇది విన్న తర్వాత గోల్డ్ రాజర్ నవ్వుతాడు. దాని తర్వాత గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అనడం స్టార్ట్ చేస్తాడు, మీకు నా డబ్బు కావాలా, మీకు నా డబ్బు కావాలంటే మీకు దొరుకుతుంది, నా జీవితం అంతా కష్టపడి దాచిపెట్టిన డబ్బు అంతా ఒక చోట పెట్టాను, దాన్నే వన్ పీస్ అంటారు, అండ్ మీకు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. అప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న సోల్జర్స్ అంటారు, గోల్డ్ రాజర్ మీకు మాట్లాడే అర్హత లేదు, మీకు ఆ పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కూడా గోల్డ్ రాజర్ ఆపడు, మాట్లాడుతూనే ఉంటాడు, మీకు ఆ వన్ పీస్ కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు, దాని మీద ఎవరికి హక్కు లేదు, అది ఎవరికి దొరికితే వాళ్ళకే అని అంటుంటాడు. బట్ అప్పుడే ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీద ఉండే సోల్జర్ గోల్డ్ రాజర్ కి వెంటనే మరణశిక్ష అంటే అక్కడ ఉండే కత్తులు తీసుకొని గోల్డ్ రాజర్ చెస్ట్ లోకి పొడి చేస్తారు. అండ్ ఇది చూసిన తర్వాత స్మోకర్ చాలా షాక్ అయ్యాడు, ఎందుకంటే అంత గొప్ప పైరేట్, ఒక పైరేట్ కింగ్ అంత ఈజీగా చనిపోయినాడు కాబట్టి. అండ్ పైరేట్ కింగ్ చనిపోయిన తర్వాత జస్ట్ స్మోకరే కాదు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఒక్క మాట అనే దానికి కూడా ధైర్యం చేయట్లే. అండ్ దాని తర్వాత కొద్దిసేపు వరకు ప్యూర్ సైలెన్స్, అక్కడ ఉండేటోళ్ళే కాదు మొత్తం ప్రపంచం అంతా గోల్డ్ రాజర్ కి ఏదో సంతాపం తెలుపుతున్నట్లు ఎవరు ఏం మాట్లాడలే. అప్పుడు స్మోకర్ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసి అంటుంటాడు, నిజంగా బార్ ఓనర్ అలాంటి రోజు గానీ అలాంటి మనిషి గానీ జీవితంలో ఎప్పుడు రాదని అంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఒక నేవీ సోల్జర్ ఆ బార్ లోకి వచ్చేసి మన లూఫీ వాంటెడ్ పోస్టర్ ని కెప్టెన్ స్మోకర్ చూపిస్తుంటాడు. కెప్టెన్ స్మోకర్ ఇతనే అతడు మంకీ డి లూఫీ, మీరు ఇంత ముందు చూడలే కాబట్టి వేరే తను పట్టుకున్నారు పొరపాటున అని చెప్పేసి అంటుంటాడు. అండ్ ఆ వాంటెడ్ పోస్టర్ చూసిన తర్వాత స్మోకర్ అనుకుంటున్నాడు, వీడు వాడే అన్నమాట, వీనికి తెలియకుండా నేనే అడ్రస్ చెప్పానని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం లూఫీ ఫైనలీ రాజర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ చూస్తుంటాడు అండ్ అనుకుంటుంటాడు, సో ఇదే అన్నమాట గోల్డ్ రాజర్ ఎగ్జిక్యూట్ చేసిన ప్లేస్ అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన స్మోకర్ చాలా ఫాస్ట్ గా లూఫీ సైడ్ అంటే ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ సైడ్ పరిగెత్తు అనుకుంటుంటాడు. మంకీ డి లూఫీ నా కోసం వెయిట్ చేయి, నేను నీ కోసమే వస్తున్నా. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.